హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఏ షార్ట్స్. ఫ్రెండ్స్, లైవ్లో వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. ఇవాళ తీస్తున్నా. చాలా అంటే చాలా రోజులు అవుతుంది. జస్ట్ ఇప్పుడే ఇలా తీస్తున్నా. మీకు చెప్పేది ఒకటే, మనము యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామంటే కన్ఫామ్గా వీడియోస్ తీస్తూ ఉండాలి. మనం వీడియోస్ కానీ ఇలా ఫేస్ వీడియోస్ మనం వీటి కోసమే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలంట. నేను కూడా యూట్యూబ్లో తెలుసుకున్నది ఏంటంటే అది. అందుకే చాలా రోజులకు అంటే గ్యాప్ వచ్చింది. అంటే తీయలేకపోయినా, నాకు కొంచెం వర్క్ బిజీలా తీయలేకపోయినా. సో వీడియోస్ అయితే యూట్యూబ్ మనం క్రియేట్ చేసినామంటే యూట్యూబ్లో మనం డెఫినెట్గా మన ఫేస్ ఉండాలి. మన ఫేస్తో సహా మనం ఏంటంటే మనం చేసే కంటెంట్ దేనికోసం చేసినా కానీ అది అక్కడ దీనికి అంటే ఒక వస్తువు తీసుకుంటామా, తీసుకొని ఆ వస్తువు కోసం మనం దానికి ఎక్స్ప్లెయిన్ చేసి అదొక వీడియో తీస్తే అది మనకు అంటే వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండదు అనుకో, మనకు వ్యూస్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే చూస్తారు, మన వీడియో బాగా చూస్తారు. చూసి మనకి ఏంటంటే ట్రెండింగ్ అంటే వైరల్ అవుతుంది. యూట్యూబ్లో మోస్ట్ ఏంటిదంటే మనకు వీడియో మనం షార్ట్స్ ఎక్కువ వైరల్ అవుతాయి. కానీ మనకు ఏ పర్పస్లో మనకు యూజ్ అయ్యేదంటే వీడియో మనం నీకు ఫస్ట్ సెకండ్ నీకు అది ఏమనిపించిందో అది నువ్వు యూట్యూబ్లో చెప్పేసినావు అనుకో, దానికోసం నీకు అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినావు అనుకో, నీకు దాంతోపాటు వాళ్ళు చూస్తారు కాబట్టి మనకు కొంచెం దానిలో బెనిఫిట్. మనకు ఏంటంటే సబ్స్క్రైబర్ పెరుగుతాయి, కామెంట్తో పాటు సపోర్ట్ ఉంటుంది, లైక్ సపోర్ట్ ఉంటుంది. ఇలా తీస్తే మనకు చాలా యూట్యూబ్లో ఇదే అసలు మనం కొంతమంది అంటే బాగా మంది తెలుసుకోలేకపోతున్నాం. యూట్యూబ్లో ఓన్ కంటెంట్తో తీస్తేనే మంచిగా ఉంటుంది. అంటే ఓన్ వాయిస్ కానీ మనం కనిపించడం కానీ ఇలా తీస్తే బాగుంటుంది. అంటే నేను వీడియో తీసి కొన్ని రోజుల దాకా అట్లా చేసిన. నాకు ఎట్లా అంటే మంచిగా వైరల్ అయ్యే మూమెంట్లో నేను అసలు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ పెట్టలేకపోయినా. అదే ఇంట్రెస్ట్ అట్లున్నాను. నాకు ఇప్పటి వరకు నేను రీచ్ అయ్యడం నా మిస్టేక్ కాబట్టి అంటే కొంచెం స్లో అయిపోయింది. నేను అంటే వీడియో తీస్తే మనం ఏంటంటే వైరల్ ఉంటుంది, మనకు ఫోటో తీస్తూ ఉంటారు, మనం దేనికోసం కంటెంట్ కోసం చెప్తూ ఉంటాం. అంటే అది కొంచెం మంచిగా ఉండేది. నేను చెప్పలేకపోయినా నాకు అంటే చేసినప్పుడు కొంచెం గిల్టీ కూడా అనిపించేది. అదే యూట్యూబ్ చేస్తాను కానీ ఏమంటే అట్లా మనం కావద్దు. చాలామంది నేను చూసిన యూట్యూబర్స్ని వాళ్ళు కూడా అదే చెప్పారు, అట్లా కావద్దు, చేయాలి, మీరు చేయండి. మీకు ఇప్పుడు స్లో అనిపించినా కానీ అది మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది బాగా అని చెప్పారు. నేను కూడా అనుకున్నా. కానీ ఒకటి ఏంటంటే ఇట్లా ఓన్ కంటెంట్ తీద్దామంటే కొంచెం గిల్టీగా అనిపించేది, ఎవరేమనుకుంటారో ఇట్లా. కానీ దీంతో మనకు చాలా యూజెస్ ఉన్నాయి. అంటే కొంతమందికి ఏంటంటే ఇది అవసరం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతారు, కానీ వాస్తవానికి మంచిది. యూట్యూబ్ అనేది కూడా బెటరే. ఎందుకంటే వాళ్ళ కోసం మనం బ్రతకడం లేదు, మన కోసం బ్రతుకుతున్నాం. కాబట్టి మనం ఈ యొక్క ఫ్యూచర్ మనం ఇది ఒకటి చూసుకున్నాం అనుకో, దీంతోపాటు నీకు ఇంకా దీంతోపాటు డెవలప్మెంట్స్ బాగుంటాయి. నేను యూట్యూబర్స్ చూస్తాను, వాళ్ళు ఎట్లా అయ్యారో నాకు తెలియదు, కానీ నా నమ్మకంతో నేను చేద్దామని వీడియోస్ చాలా వరకు అసలు నేను చాలా రోజులు ఆపేసిన యూట్యూబ్ను. కానీ ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాను. ఏంటంటే కానీ నేను ఎక్కువ షార్ట్స్ తీస్తున్నా. అంటే ఎక్కువ వీడియో చేయాలని బాగా ట్రై చేస్తాను, కానీ నాతోని కావడం లేదు. అది కూడా ట్రై చేస్తా, అది కూడా చేసేస్తా. షార్ట్స్ మాత్రం ఇప్పటి నుండి షార్ట్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. అది ఏ కంటెంట్ మీద వచ్చినా కానీ అన్ని కంటెంట్లలో నేను తీస్తా. అది ఫ్యామిలీ కావచ్చు, ఓన్ సొసైటీ కోసం కావచ్చు, నా కోసం కావచ్చు, ఇంకా ఏది ఉన్నా కానీ యూట్యూబ్లో కంపల్సరీ అప్లోడ్ చేస్తా. ఇది మాత్రం నిజం. ఎందుకంటే యూట్యూబ్ మీరు ఇప్పుడు అంటే కొత్తగా చేసే వాళ్ళు మాత్రం అనుకున్నప్పుడు డైరెక్ట్ అది యూట్యూబ్ను స్టార్ట్ చేసారంటే ఆపకండి, మీకు తొందరగా ఇంప్రూవ్ ఉంటుంది. నేను చాలా లేట్ చేసిన ఇప్పటికే. కానీ నాకు ఇప్పుడు ఓన్ వాయిస్ మాట్లాడుతున్నా, ఇదే నాకు గిల్టీ అనిపించేది. ఎందుకంటే ఎవరేమనుకుంటారు మన వాయిస్ని ఇట్లా అట్లా అనుకుంటారని నేను కొంచెం స్లో డౌన్ అయినా కానీ అసలు నేను చాలా మిస్టేక్ చేసినా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీరు ఎవ్వరు మాత్రం మిస్టేక్ చేయకండి. ఎందుకంటే యూట్యూబ్తో చాలా మంచిగా ఉంటుంది. నేను ఓన్లీ వీడియోస్ చూసే నేను చెప్తాను. నేను చూడలేదు, అంటే నాకు ఇంకా నేను దానికి అప్రూవ్ కాలేదు.
చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి, అంటే చూసిన కాబట్టి, నేను యూట్యూబ్లో చూసిన కాబట్టి మీకు చెప్తున్నా. అది మాత్రం వాస్తవం. నేను కొన్ని యూట్యూబ్లలోనే తెలుసుకుంటున్నా. అది మనకు మంచిది. చేసుకుంటే మీరేం జాబ్ చేస్తున్నారో నాకు తెలియదు, ఎవరెవరు కానీ ఇప్పుడు నేనైతే వర్క్ చేస్తున్నా. వర్క్తో పాటు నాకు ఇది కొంచెం బెనిఫిట్ అవుతుందని నేను ఇప్పుడు కాకుండా నాకు 2 years వరకు నాకు బెనిఫిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అందుకే నేను కొంచెం గ్రో అప్ అయ్యి నేను కొంచెం ఇంకా మంచి వీడియోలు దేనికోసం అంటే మీకు ఇప్పుడు కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు. అది తెలిసిన వీడియోలు ఓకే, తెలియని వీడియోలో మనం చెప్పేటట్టు మనం రెడీ కావాలి. ఎవరేమే కానీ కొంచెం సొసైటీలో మనం ఏం జరుగుతుంది అది అలాంటివి చెప్పినాం అనుకో యూట్యూబ్లో, అది కొంచెం వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు చూస్తారు, వాళ్ళతో పాటు షేర్ చేస్తారు. ఆ షేర్తో పాటు మనకేదైనా కామెంట్ లైక్లో వచ్చినాయి అనుకో మనది వైరల్లో పెడతారు. అంటే యూట్యూబర్స్ వైరల్లో పడిపోయి మనకు కొంచెం అంటే మనకు కూడా అంటే ఇన్స్పైరింగ్ ఉంటుంది. వేరే వాళ్ళని చూసి మనం చేసినాం, మనల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు అట్లా. అందుకే నేను చెప్తున్నా, ఇప్పటి నుండి యూట్యూబ్ నడుస్తుంది. యూట్యూబ్ ఎవరైనా కానీ స్టార్ట్ చేసిరంటే మళ్ళీ మధ్యలో ఆపకండి. నా లెక్క చేయకండి మిస్టేక్. మధ్యలో ఆపి చాలా మిస్టేక్ చేసిన నేను, లేకుంటే నా అసలు 1000 నేను చాలా లేట్ చేసిన కాబట్టి అది అలా జరిగిపోయింది. సో ఫ్రెండ్స్, మీరైతే లేట్ చేయకండి. యూట్యూబ్స్లో మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడేయండి. అది అంటే సొసైటీకి మనకు మంచిగా ఉండాలి. అది ఆ వాయిస్ కూడా ఇచ్చే వాయిస్ కూడా సొసైటీకి మనకి మంచిగా ఉండాలి. ఇలా చూసుకోండి. వీడియోస్ మాత్రం ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్నా, నన్ను కూడా సపోర్ట్ చేయండి. నేనైతే సపోర్ట్ లేకనే మధ్యలో ఆపేసినాను. మంచిగా ఉండే గ్రో అప్ మంచిగా ఉండే, కానీ నేను సపోర్ట్ లేక మధ్యలో ఆపేసినాను. నా వీడియోస్ చూడండి. నేను ఇంకా మంచి మాట్లాడాలి. ఇప్పుడు నేను ఇట్లా తయారైనా మీరు కూడా మంచిగా ఉండాలి. అంటే నేను ఇట్లా మిస్టేక్ చేసిన, మీరు మిస్టేక్ చేయద్దు అని చెప్పేసి ఆ వర్షన్లో నేను ఇప్పుడు యూట్యూబ్ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నా ఛానల్ని అయితే ఎవరు చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను ఛానల్ గ్రో అప్ అయినాక నేను ప్రతి ఒక్క వీడియో నేను కంపల్సరీ తీస్తాను. నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అది నాకే తెలుసు. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో నేను ఏం చెప్పింది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మాత్రం మిస్టేక్ చేయకండి. ఎవరే కానీ యూట్యూబర్ స్టార్ట్ చేస్తున్నారా అంటే దాన్ని ఆపకండి. కంటెంట్తో పాటు మీరు తీస్తూనే వెళ్ళండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. నేను మిస్టేక్ చేసినా మీరు మిస్టేక్ చేయాలండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. MS షార్ట్స్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.